అందరికీ నమస్తే. తెలంగాణలో పరిపాలకులు మొత్తం ఢిల్లీలో ఉన్నారు. 3 days అయింది. సగం క్యాబినెట్ ఢిల్లీలోనే ఉంది. ఒకరోజు అంటే మీటింగ్ ఉన్నది. మీటింగ్ ఒకరోజు ముందే పోయినారు. ఏదో పెళ్ళికి ఇట్లా పోతారు చూడు, పెళ్లి పందిరికి పందిరేసే కన్నా ఒక రోజు ముందే పోయినట్టు మీటింగ్ ఒకరోజు ముందే పోయినారు. మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా మెల్లగా ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు. ఇంకో సగం క్యాబినెట్ అక్కడనే ఉంది. అసలు ఎందుకు ఢిల్లీలో ఉంటున్నారు? ఢిల్లీలో అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఢిల్లీలో ఏం జరుగుతుంది? ఇక్కడ చూస్తేనేమో క్యాబినెట్ సమావేశం ఉండే, క్యాబినెట్ సమావేశం కూడా పోస్ట్పోన్ చేస్తున్నారు. అంటే ఇక్కడ పరిపాలన కాదు. ఓ క్యాబినెట్ సమావేశం పెడితే ఓ పబ్లిక్ ఇష్యూ మీద చర్చ జరుగుతుంది, వానలు వస్తున్నాయి, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి, దాని మీద చర్చ జరుగుతుంది కాదు. బొలవమని ఢిల్లీ పోవాలి, ఆడ తీసేయాలి. సగం క్యాబినెట్ ఢిల్లీలో ఉంది అంటే మనం అర్థం చేసుకోవాలి వీళ్ళు అసలు ఏం చేస్తున్నారు. వీళ్ళు తెలంగాణ పరిపాలించాలనుకుంటున్నారా, లేకపోతే ఉత్తగా పార్టీ పెద్దలో, లేకపోతే ఢిల్లీలో రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నారా? మొత్తం రెస్ట్ మోడ్లోకి పోయింది గవర్నమెంట్. పబ్లిక్ ఇష్యూస్ లేవా? ఇక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయి, అన్నిటి మీద మాట్లాడదాం. అసలు వీళ్ళు పోయిన కాడ నుంచి మాట్లాడదాం, అన్ని విషయాల మీద మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఎప్పుడు పోయినా 2 రోజులు 3 రోజులు కామన్. ముఖ్యమంత్రి పోయినా, మంత్రులు పోయినా, ఎవరు పోయినా ఒక 3 రోజులు ఢిల్లీలో ఉండాల్సిందే, మినిమం 3 రోజులు. ఇప్పుడు ఏకంగా మొత్తం గవర్నమెంటే పోయి ఢిల్లీలో కూర్చున్నది. తెలంగాణ గవర్నమెంట్ ఏడుంది అంటే ఢిల్లీలో ఉంది. ఏంది అసలు విషయం అంటే, నిన్న మీటింగ్ ఉండే. ఓకే, అసలు చెప్పింది వేరు. అసలు వీళ్ళు చెప్పింది ఏంటంటే మొత్తం ఇండియా టీం ఉంది కావాలి. ఒకటి కాంగ్రెస్లతో పాటు ఉన్నది INDIA. ఆ టీం ఎంపీలతో అందరినీ కలిసి వాళ్ళ మద్దతు అడుగుతాం. తర్వాత రాహుల్ గాంధీతో కలిసి పోయి ప్రధాని మోడీని కలుస్తాం. కులగణన తర్వాత రిజర్వేషన్ గురించి పోయి కలుస్తాం. ఇంకా ఇట్లాంటివి చాలా విషయాలు చెప్పిపోయారు. ఏం చేయలేదు. ఆయారాం గాయారాం, ఎక్కే మెట్లు దిగే మెట్లు, పోవాలి రావాలి, అంతే. ఇప్పుడు నిన్న మీటింగ్లు ఉన్నాయి కదా, రేవంత్ రెడ్డి గారు మిగతా మినిస్టర్స్ అంతా మొన్న పోయినరు. మొన్న ఎప్పుడో 12 గంటలకు పోయినరు. ఆ రోజు ఏం అపాయింట్మెంట్లు పోయి ఢిల్లీలో వస్తూనే ఉన్నారు. తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినారు. సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టింది మరి ఢిల్లీకి. ఆ రోజు ముందే హాఫ్ డే ముందు అంతా ఖాళీగా ఉన్నారా ముఖ్యమంత్రి గారు? మినిస్టర్స్కి అంతా ఖాళీ ఉందా? ఏం పని లేదా? చెప్తా ఏమేం పనులు ఉన్నావు తెలంగాణలో. రేవంత్ రెడ్డి చెప్పిన ముచ్చట్లే ఒక 2-3 గంటల ముందు మల్లారావు ప్రెస్ మీట్ పెట్టిండు ఢిల్లీలో. సేమ్ అవే విషయాలు చెప్పిండు. మల్లారావు చెప్పిన విషయాలే ముఖ్యమంత్రి చెప్పిండు. ఏముంటుంది ఇంకా? మొన్న అట్లా గడిచిపోయింది. ప్రెస్ మీట్ అంటే ఎంతసేపు? 40 నిమిషాలు ప్రెస్ మీటు. సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ ఉన్నది. 5:40కి అయిపోయింది. కేల్కతం దుకాణం బంద్, నో అపాయింట్మెంట్స్, ఎవరిని కలిసేది లేదు, ఎవరి దగ్గర పోయేది లేదు. పోయి తుగ్లక్ రోడ్లో అయినా వాళ్ళ క్వార్టర్స్లో వాళ్ళు ఎవరి తిప్పాలి వాళ్ళు ఉన్నారు. తర్వాత నిన్నేమైంది? నిన్న పొద్దుగాల ఒక మీటింగ్ అయింది. తర్వాత సాయంత్రం ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయింది. అయిపోయింది, ఖాళీ. ఇక రేవంత్ రెడ్డి గారు రాత్రి ఖాళీనే ఉన్నారు, ఇవాళ పొద్దంతా ఖాళీనే ఉన్నారు. ఇప్పుడు వచ్చిర్రు 1 గంటకు బయలుదేరిండ్రు. 12:30-1 గంటకు ఢిల్లీకి వెళ్ళి బయలుదేరి హైదరాబాద్కి వచ్చిర్రు. ఇక సగం క్యాబినెట్ ఇప్పుడు ఢిల్లీలో ఉంది. ఇంకా ఉత్తమ్ కుమార్ గారు ఢిల్లీలో ఉన్నారు, వాకిటి శ్రీహరి గారు ఢిల్లీలో ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు ఢిల్లీలో ఉన్నారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఢిల్లీలో ఉన్నారు. ఇంకా ఇట్లా లెక్కలు వేసుకుంటూ పోతే ఎంతమంది ఉన్నారు? మొత్తం ఢిల్లీలోనే. పోనీ ఏమైనా చేస్తున్నారా అంటే నో అపాయింట్మెంట్స్, ఏం లేదు, పని లేదు, ఏం లేదు. ఢిల్లీలో ఉత్తగా ఇట్లా ఉన్నారు అంతే. అసలు ఒక ముఖ్యమంత్రి నిన్న మీటింగ్ ఉంటే నిన్న పొద్దుగాల కూడా పోవచ్చు. మీటింగ్ ఎప్పుడో అయింది కదా, మీటింగ్ ఎప్పుడైంది? ఎప్పుడో మధ్యాహ్నం అయింది. వీళ్ళు పొద్దుగాల కూడా పోవచ్చు. అంటే అంత బిజీ ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా అంత బిజీగా ఉంటారు. కానీ పనులను వదిలిపడేసి, పరిపాలన వదిలేసి, తెలంగాణ జనాలను వదిలేసి పోయి ఢిల్లీలో కూర్చుంటే అయిపోతుందా? అందరూ ఈయన ఢిల్లీకి ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి అనే కాడకు వచ్చింది. ఇప్పటికీ 49 సార్లు పోయినారు. ఏ సీఎం పోలే. వాళ్ళకి ఇంకా 2 సీఎంలు ఉన్నారు. కర్ణాటకలో ఉన్నాడు, హిమాచల్ ప్రదేశ్లో ఉన్నారు. వాళ్ళు ఎవరు పోరు, వీళ్ళే పోతారు. పోయి ఆన్నే ఉంటారు. మొన్న పొద్దుగాల పోయి ఉత్తానే ఉండి, నిన్న పొద్దుగాల పోయినా అయిపోయేదానికి మొన్ననే పోయి ఆ ప్రెస్ మీట్లో ఏమైనా కొత్త విషయాలు చెప్పిండ్రా? ఆయన ప్రెస్ మీట్ పెట్టింది కదా, ఏమైనా కొత్త విషయాలు ఉన్నాయా? ఏం లేవు. అట్లా కూడా ఏం లేవు. రాత్రంతా ఢిల్లీలో ఉత్తానే ఉన్నారు, ఇవాళంతా ఉత్తానే ఉన్నారు. ఢిల్లీలో మధ్యాహ్నం దాకా ఉత్తానే ఉన్నారు, టైంపాస్. ఏకంగా క్యాబినెట్ సమావేశం ఉండే. ఇవాళ క్యాబినెట్ సమావేశము రిజర్వేషన్స్ పైన, లోకల్ బాడీ ఎలక్షన్స్ పైన, ఇంకా కొన్ని పబ్లిక్ ఇష్యూస్ పైన అవన్నీ ఉండే. జాంతాన్నాయి. దాన్ని 25కి పోస్ట్పోన్ చేశారు. జస్ట్ మినిస్టర్లు అంతా వీళ్ళంతా ఢిల్లీలో ఉన్నారు కాబట్టి పోస్ట్పోన్, వేరే ఇష్యూ ఏం లేదు. రాష్ట్రంలో ఏం సమస్యలు లేవా? ఒక పక్క వానలు పడుతున్నాయి, ఒక పక్క ములుగు ఏరియా మొత్తం ములుగు ఏరియాలో పెద్ద వాన పడి బ్రిడ్జిలని కొట్టుకుపోయి అక్కడ పర్సన్ అక్కడ ఉంది.
హైదరాబాద్లో అసలు లాస్ట్ 4-5 డేస్ నుంచి ఫుల్ ట్రాఫిక్ జామ్. ఏ పోలీస్ అయినా లేడు, హైడ్రా దెంకపోయింది, హైడ్రా లేదు, ఎవరు లేరు. హైడ్రా అంటే ఏంది మరి? మేము ట్రాఫిక్ కూడా మేమే చూస్తామన్నారు, మొత్తం ట్రాఫికే, ఎవరు పట్టించుకోలేదు, రివ్యూ లేదు అసలు. మొత్తం ఫ్లైఓవర్ల మీద మొత్తం ఇసుక విరకపోయింది, తీసినోడు లేడు. ఇప్పుడు కనుక మళ్ళీ ఒక పెద్దవాన పడితే హైదరాబాద్లో మొన్న అయింది చూడు, అంతకన్నా బీభత్సమైంది. హైదరాబాద్ మునిగిపోతుంది అంటారు చూడు, అట్లా అవుతుంది. ఫ్లైఓవర్లో మునిగిపోతాయి, అట్లా అవుతుంది. ఏం ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి? మొన్నటికి ఇప్పటికీ ఇక్కడ ఏం పనులు జరగలే, ఏం జరగలే. ఎక్కడైనా సరే నీళ్ళు రోడ్ల మీద నీళ్ళు అవుతాయి కదా, అవి ఆ ప్లేసులు పెరుగుతాయా తగ్గుతాయా? వీళ్ళు చర్యలు తీసుకుంటే తగ్గాలి, కానీ పెరిగినాయి. నీళ్ళు ఆగే ప్లేసులన్నీ జిహెచ్ఎంసీలు తీస్తే అవి పెరిగినాయి. ఎందుకు పెరిగినాయి అంటే ఆ నీళ్ళు పోయే వాటర్ లాగిన్స్ ఉంటాయి కదా, అవి క్లీన్ చేయలేదు. ఎవరు పట్టించుకోవాలి? మున్సిపల్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారే. ఆయన రివ్యూ చేసింది లేదు, ఎవరితో మాట్లాడింది లేదు. ఇంకా పబ్లిక్ ఇంకెన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇది ఒకటి పెట్టుకొని సోనియా గాంధీ ప్రశంసించిందని చెప్పి చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఇవేంటివి? చెప్పులు లైన్లో పెట్టి కూర్చున్నారు. ఏడా ఇది? డిప్యూటీ సీఎం వ్యవసాయ శాఖ మంత్రి ఇలాకాలో రైతులకు తిప్పని యూరియా తిప్పలు, చెప్పులు క్యూ లైన్లో పెట్టి యూరియా కోసం పడిగాపులు. ఖమ్మం జిల్లా చింతకాని మండల కేంద్రంలో గోడౌన్ దగ్గర యూరియా కోసం గంట తరబడి ఎదురు చూసే ఓపిక లేక ఇట్లా చెప్పులు క్యూలో పెట్టి కూర్చున్నారు. రైతులు ఈ తిప్పల్లో ఉన్నారు. వానలు లేటుగా పడ్డాయి, కొద్దిగా గింజలు వేసుకున్నారు, కొద్దిగా వచ్చినాయి. యూరియా తీసుకుపోదామంటే యూరియా లేదు. ఎవరైనా పట్టించుకుంటూ ఉన్నారా? అది జరిగింది కూడా డిప్యూటీ సీఎం మధిర కాన్స్టిట్యున్సీలా. ఆయన పోయి ఢిల్లీలో కూర్చున్నాడు. అందరూ సీఎం పోయిండు, డిప్యూటీ సీఎం పోయిండు, అందరూ పోయినరు. ప్రభుత్వమే ఢిల్లీకి పోయింది అంటున్నాను. అందుకే నేను రైతులు ఇట్లా తిప్పలు పడుతున్నారు. వానలు వరదలు ఇట్లా వస్తున్నాయి. హాస్టల్లో పిల్లలు ఇప్పటికీ హాస్పిటల్లో ఉన్నారు. గురుకుల హాస్టల్ పిల్లలు ఫుడ్ పాయిజన్ అయిన వాళ్ళు ఇప్పటికీ హాస్పిటల్లో ఉన్నారు. ఇంకేమైనా చూసినా ఇప్పుడే ఎలుకలు కొరికి 10 మంది విద్యార్థులకు అస్వస్థత. కామారెడ్డి సంథింగ్ ఏమైనా చూసినా ఇప్పుడే ఎలుకలు కొరికినాయట హాస్టల్లో. ఎవరు పట్టించుకోవాలి? ఎవరు పట్టించుకోవాలి? ఎవరు రివ్యూ చేయాలా? ఏం చేయాలి? అసలు వీళ్ళకు ఈ పబ్లిక్ ఇష్యూస్ ఏమి ఇవ్వటవా? ఓన్లీ ఢిల్లీ పార్టీ పెద్దలు. ఇదేనా సీజనా ఇది? అంటే ఢిల్లీ సీజన్ అనుకోవాలన్నా? ఈ 1.5 సంవత్సరం నుంచి ఢిల్లీ సీజన్ నడుస్తుందా? ముఖ్యమంత్రి వచ్చిండు కింద మీద పడి, ఇంకా మిగతా వాళ్ళందరూ ఇంకా అటకాయించిపోయారు. అక్కడనే ఢిల్లీని అటకాయించిపోయారు. ఇంకా ఎన్ని రోజులు ఉంటారో, ఎట్లుంటారో, ఏమవుతుందో ఏం తెలియదు. అసలు ఢిల్లీలో వీళ్ళందరూ ఏం చేస్తున్నట్లు? పోనీ ఏమైనా అపాయింట్మెంట్స్ ఉన్నాయి వీళ్ళకు? కేంద్ర మంత్రులను కలుస్తున్నారు, లేకపోతే ఇంకేమైనా కలుస్తున్నారు. వీళ్ళు చెప్పిపోయారు కదా మోడీని కలుస్తామన్నారు. కలిసిరా మోడీని? కలవలే. కేంద్ర మంత్రులను కలిసిరా ఎవరన్నా? కలవలే. పోనీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఉందంటే వీళ్ళకు? అది లేదు. పోనీ దానికోసం వెయిట్ చేస్తున్నారు, అక్కడనే ఉన్నారు, కలుస్తారంట, ఏమో చెప్పుకుంటారంట, బాధలు ఏమైనా ఉందా? అది లేదు, ఏమీ లేదు. రెస్ట్ కోసం ఢిల్లీ పోతున్నట్టున్నారు వీళ్ళు. తెలంగాణలో ఉంటే ఊకే ఇష్యూస్ వాళ్ళు వీళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. మంచిగా ఢిల్లీ పోతే ఆరాం ఉంటుంది, ఏలోళ్ళు ఉండదు, ప్రశాంతంగా ఉంటుందని పోతున్నారా? తెలంగాణలో కన్నా ఢిల్లీలో ఎక్కువ ఉంటున్నారు వీళ్ళు. తెలంగాణలో తక్కువ, ఢిల్లీలో ఎక్కువ. వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో ఏం కథనో అర్థం కాలేదు. నిన్న ప్రజెంటేషన్ ఇచ్చారు కదా, ఆ ప్రజెంటేషన్లో కూడా ఏముంది? ప్రజెంటేషన్ ఇస్తే వీళ్ళు చేసిన కులగణనతోన అసలు ఏమి తెలంగాణ ప్రజలకు ఏం ఒరిగింది, తెలంగాణ ప్రజల జీవితాలను ఏం మార్చింది, ఏం మారుస్తుంది, అసలు అవి ఉండాలి కదా, అవేం లేవు. అవేం ప్రజెంటేషనో అర్థం కాలేదు. అట్లాంటి ప్రజెంటేషన్ ఇచ్చారు. అది బట్టి విక్రమార్క గారితో ఇప్పించారు ప్రజెంటేషన్. మళ్ళీ దానివల్ల ఏమైందో ఏమీ లేదు. ఇక రేవంత్ రెడ్డి గారు అయితే 75 ఏళ్లలో చేయింది, 70 ఏళ్ళలో చేయింది, 10 మనం చేసినాం ఇప్పుడు వచ్చి సంవత్సరంన్నరలా. ఆ 70 ఏళ్ళలో 55 ఏళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు స్వామి. మీరు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని అవమానించినట్టుంది ఆ మాట అంటే. ఇట్లా మొత్తం ఇంతసేపటికి పాలిటిక్స్ వైపు పోతున్నారు తప్పితే అసలు పరిపాలన మీద ఏ మాత్రం కాన్సన్ట్రేషన్ లేదు. వెరీ క్లియర్ కనబడుతుంది. ఎవరన్నా మన ఇంట్లో కష్టాలు ఉన్నాయనుకో, మన ఇల్లు వదిలేసి ఎవరో పెళ్లి చేసుకుంటే అడిగి ఉంటామా? ఇక్కడ తెలంగాణలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వర్షం ఎప్పుడు పడుతుందో తెలుస్తలేదు. రోజు వాతావరణ శాఖ భారీ వర్షం అంటుంది. దాని మీద ఏమైనా రివ్యూ చేయాలన్నా? చేయకూడదా? ఏమైనా కుంటలు ఉన్నాయా? కొట్టుకపోతాయా? రోడ్లు ఏంది, మంచి ఏంది, చెడ్డ ఏంది, వంతెనలు ఏంది, ఏదో ఒకటి బ్రిడ్జీలు ఏంది, ఏదైనా రివ్యూ ఉందా? ఏది లేదు. పబ్లిక్ ఇష్యూస్ అట్లే ఉన్నాయి. రైతులు రోడ్ల మీదే ఉన్నారు, విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్ల మీదే ఉన్నారు, హైదరాబాద్లో జనమంతా ట్రాఫిక్లోనే ఉన్నారు. నాకు ఇందాక ఎవరో పెట్టిండ్రు
మొత్తం ఎంత ట్రాఫిక్ ఉందంటే బేగంపేట ట్రాఫిక్ చూపిస్తున్నారు. బేగంపేటలో బంపర్ టు బంపర్, ఒక్క బేగంపేట కాదు, హైదరాబాద్ మొత్తం అట్లే ఉంది. ఒక కిలోమీటర్ ప్లేస్కు ఒక 5 నిమిషాలు పోయేదానికి ఒక 20 నిమిషాలు పడుతుంది. పోలీసులు కూడా పట్టించుకున్నారు, సీరియస్ నో సీరియస్, ఎవరు పట్టించుకుంది? పోలీసులకి ఏం పని ఉంది? వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు. ఎనీవే వీళ్ళు ఢిల్లీలో ఏం చేస్తున్నారో ప్రజలు ఓ లుక్ వేయాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.